నేపాల్ వరదల్లో 270 మంది మరణించగా 1400 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన వారిలో 570 మందికి పైగా విదేశీయులు ఉన్నట్టు తెలుస్తోంది. 288 మంది భారతీయులు గల్లంతవగా 21 మందిని రెస్క్యూ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. గల్లంతైన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. చిత్వాల్లో 108 మృతదేహాలు బయటపడ్డాయి. అలాగే ఈస్ట్ నవాల్ పరాసిలో 81, దండింగ్లో 27 మృతదేహాలు, గోర్ఖాలో 20 మృతదేహాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. నేపాల్ వరదల్లో వందలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. డజన్ల కొద్దీ వంతెనలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బందిగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాలీ సైన్యం హెలికాప్టర్ల ద్వారా 100 మందికి పైగా ప్రజలను రక్షించారు. 8 మంది విదేశీయులను విమానాల్లో కాఠ్మండు తరలించారు. వరదల్లో విలవిల్లాడుతున్న నేపాల్కు భారత్ సాయం అందిస్తోంది. సహాయక సామాగ్రితో C-130 విమానం కాఠ్మండు వెళ్లింది. మరొకవైపు నేపాల్ వరదల ప్రభావం భారత్లోని బీహార్, యూపీ సరిహద్దు జిల్లాలపై పడకుండా NDRF, సెంట్రల్ వాటర్ కమిషన్ నదీ ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వంతో కలిసి గల్లంతైన భారతీయులను గుర్తించేందుకు కృషి చేస్తోంది. Today, we have been able to rescue 21 Indian nationals. These 21 group of 21 people are from Tamil Nadu, and we are making available their names on our X handle, so you can get the details. Our embassy, our ambassador has spoken to people in the group and have assured all possible help. They are coming to Kathmandu, hopefully, and then arrangements will be made for their travel back home.